మనతో మాట్లాడే మాటను జ్ఞాపకం చేసుకుందాము. ఏప్రిల్కు రాసిన పత్రిక 10వ అధ్యాయము 35వ వచనాన్ని చదువుతాం. కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకండి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగుతుంది. మనందరికి ఏం కలుగుతుంది? ఒక గిఫ్ట్ ఉంచబడింది, బహుమానం. ఈ బహుమానము లోకములో బహుమానాలు అయితే ఎన్ని ప్రైజులు ఇస్తారు? ఫస్ట్ ప్రైజు, సెకండ్ ప్రైజు, థర్డ్, ఆ తర్వాత లేదు ఇక. కానీ దేవుని మీద నమ్మకముగా ఉంటే బైబిల్లో చెప్పబడినట్లుగా క్రీస్తు పరుగు పందెములో పరిగెత్తిన ప్రతి వానికి నిశ్చయముగా గొప్ప బహుమానం. ఆమేన్, హల్లెలూయా. బహుమానము కొరకు పరిగెత్తు. ఈ బహుమానము కావాలి అంటే యవ్వనములోనే రక్షణ అనే వస్త్రాన్ని ధరించు ముందుగా. ఇది మొదటి బహుమానం. ఈ రక్షణకు ప్రతిఫలముగా పరిశుద్ధాత్మను పొందు. ఇది రెండవ బహుమానం. పరిశుద్ధాత్మ పొందుకుని ఆగిపోవటం కాదు, ఇంకా వర్ధిల్లు. ఆత్మ వరాలు, ఆత్మ ఫలాలు పొందుకుంటూ నిన్ను వలే నలుగురిని తయారు చేయి. ప్రైజ్ ద లార్డ్. మనందరికీ తెలుసు, 1 తలాంతు, 2 తలాంతులు, 5 తలాంతులు. ఒకటిగాడు ఒంటిగానే ఉండిపోయాడు, 2 4 అయ్యింది, 5 10 అయ్యింది. ఏ యవ్వన సభ జరిగినా, ఎక్కడ సువార్తలో పాల్గొన్నా యవ్వన బిడ్డలారా ఒకటి చెప్తున్నాను, పెద్దలకైతే వార్నింగ్ నెల ప్రార్థన, యవనస్తులకైతే ఇదిగో బలము పొందుకో. ఈ యవనస్తుల కూడికలో సింహాలను చేర్చగలే బలం, ఎలుగుబంటులు చేర్చగలిగే బలం ఎక్కడ నుండి కలుగుతుందంటే వాక్యములో నుండే. వాక్యముని సింహము, ఎలుగుబంటు వంటి సమస్యలను సులభముగా ఛేదించాలంటే ఏముండాలంట? ధైర్యం. దావీదు తన జీవిత కాలములో ఆఖరి నిమిషం వరకు ఓడిపోకుండా ఉండడానికి గల కారణము ధైర్యము. ఎస్తేరు తన జీవితంలో తన ప్రజలను రక్షించడానికి గల విశ్వాసము, ధైర్యము. ఈ మధ్యాహ్న సమయంలో యవనస్తులారా ధైర్యముగా ఉండండి, బలముగా ఉండండి, వాక్యమందు వేరు పారిన వారుగా ఉండండి. ఈ బహుమానం కావాలంటే ఏముండాలి? బహుమానం పొందాలంటే ఏముండాలి? బహుమానం ఇచ్చేవాడు ఎలాంటి వాడో నీకు తెలియాలి. ఇదే 10వ అధ్యాయంలో 23వ వచనంలో కూడా ఒక మాట ఉంటుంది. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు గనుక మన నిరీక్షణ గమనించండి. ప్రతి కూడిక మీకొక నిరీక్షణ. ఈ నిరీక్షణలో ఏ మాటలు వింటున్నామో, ఏ వాగ్దానాలు వింటున్నామో, ఏమి నిర్ణయాలు తీసుకుంటున్నామో, ఏ వాగ్దానము చెప్పున నా ప్రియులారా దేవుని దగ్గర బ్రతిమలాడుతున్నామో. నా ప్రియులారా, నువ్వు దేవునికి ఇష్టడుగా ఉంటే, దేవునికి మనం ఇష్టలుగా ఉంటే, నీ ప్రార్థన అంట దేవుని కోపాన్ని చల్లార్చేస్తుంది. అప్పుడు కొట్టి దేవుని కనపరచు. హల్లెలూయా. ఇశ్రాయేలీయులను నడిపించినప్పుడు 6 లక్షల కాల్వలాన్ని నడిపించడానికి ఇద్దరే యవనస్తులను ఎన్నిక చేశాడు, మోషే, అహరోనులు.
అదేంటి మాస్టర్ గారు వాళ్ళు 40 దాటిపోయి కదా యవనస్తులు అంటే, ఆనాటి వయసు వేరు ఈనాటి వయసు వేరు. ఈనాడు 50 తర్వాత బతుకుతాడో లేదో, ఆనాటి వాళ్ళు 200 సంవత్సరాలు 300 సంవత్సరాలు, నా ప్రియులారా 150 సంవత్సరాలు బ్రతికిన ప్రజలుగా ఉన్నారు కనుక అప్పటి వయస్సును లెక్కేస్తే మోసే అహరోనులు యవనస్తులే. ఆ యవనస్తులు నా ప్రియులారా 6 లక్షల కాల్బలాన్ని నడిపిస్తున్నప్పుడు వారి సొడుగుని బట్టి, వారి ప్రవర్తనను బట్టి, వారి ఆలోచనలు బట్టి, వారి నడవడికలను బట్టి ఎవరికి కోపం వచ్చింది? జీవము కలిగిన దేవుడికి కోపం వస్తే ఒక యవనస్తుడు వెళ్ళి సాష్టాంగ పడిపోయేవాడు. మోషే వెళ్ళి ప్రార్థన చేస్తే అంత కోపం కలిగిన దేవుడు ఏమైపోయాడు? దయగా మారిపోయాడు. ఆ కోపాన్ని అణిచివేయించుకున్నాడు. అందుకని వాక్యంలో రాయబడుతుంది, దేవుడు కోపమును అణుచుకునే ప్రేమను వ్యక్తపరుస్తా ఉన్నాడు. నా ప్రియులారా, యవన ప్రాయములో ఉన్న మీరు గమనించండి, వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు గనక మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకొనున్నది. ఈ మధ్యాహ్నం ఇక్కడ ఏం ఒప్పుకున్నావో, ఏం విడిచిపెట్టుకున్నావో, ఏమి అంగీకరించావో, ఏ నిర్ణయంతో ఇక్కడ కూర్చున్నావో, ఇక్కడ తీసుకున్న మాట మీ బ్రతుకు దినములన్నీ నిలిచే ఉండాలి. ఆమేన్. నువ్వు ఒప్పుకొని ఏ నిర్ణయం తీసుకో, ఒక నిబంధనతో వెళ్ళాలి. ఇక్కడ ఒక వాగ్దానం చేసుకుని, ప్రభా ఈ రోజు నుంచి నేను ఇలా ఉంటాను నీ కొరకు, ఇలా బ్రతుకుతాను నీ కొరకు, ఇలా జీవిస్తాను. కోల్పోయిన నా మొదటి ప్రేమ, చల్లారిపోయిన నా భక్తి, ఇదిగో లోకాన్ని ప్రేమించిన నా నడవడికలు సరి చేసుకొని, ఇదిగో ఒప్పుకొని క్రీస్తు శిలువ వైపు చూస్తూ ఆ శిలువను నా భుజమును ఎత్తుకొని నీ కొరకు బ్రతుకుతానయ్యా, నీ కొరకు ప్రకటిస్తానయ్యా, నీ కొరకు నడుస్తానయ్యా అని ఒక నిబంధన పూర్వకంగా నువ్వు సాగితే దేవుని వాక్యం అంటుంది. నా ప్రియుల 24వ వచనం, కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజముగా కూడుట మానక, సమాజముగా, ఏ సమాజము? యవ్వన సమాజముగా కూడుట మానక ఏం చేయకూడదు? మానకూడదు. ప్రతి నెల యవనస్తుల కూడిక ఉంటేనే సంఘం ఎలాగవుతుందో తెలుసా? యుద్ధ వీరులు ఉన్నారు ఆ సంఘంలో తెలుస్తుంది, ప్రతిష్ఠిత యోధులు ఉన్నారని తెలుస్తుంది, ప్రార్థన యోధులు ఉన్నారని తెలుస్తుంది, దేవుని కొరకు బలమైన వారు ఉన్నారని తెలుస్తుంది. అందుకనే సమయం ఉన్నప్పుడు సద్వినియోగం చేసుకో, విశ్వాస వీరుడిగా ఎదుగు. యవనస్తులారా, దేవుని వాక్యము చెట్టుని మీరు తొట్టిల్లిపోరని ఖచ్చితంగా చెప్తా ఉన్నాడు వాక్యంలో. తొట్టిల్లిపోకుండా ఉండాలంటే నీవు ఒప్పుకొనినది కొందరు మానుకున్నట్లుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుకోవాలి. వాక్యం ద్వారా హెచ్చరించుకోవాలి, పాటల ద్వారా సరి చేసుకోవాలి, ఆరాధనల ద్వారా దేవుడు ఆనందించాలి. ఆ ఆనందాన్ని మనం అనుభవించే వారముగా, పొందుకునే వారముగా, దేవునితో పొందు, పరలోకములో విందు. హల్లెలూయా. మధ్యాహ్న కాలపు విందు పరలోక ద్వారములో చిందులు వేయు పావురపు బలము యొక్క శక్తిలో ఆనందించే అనుభవమై ఉన్నది. ఈ అనుభవములో మనమందరము పాలిభాగస్తులమై ఆయన ఎదుట నిరంతరము ప్రార్థించేవారుగా ఉండండి. ఈరోజు బయట వాడికి హెచ్చరిక చేస్తే నచ్చదు. ఒక దారంట పోయేవాడికి ఈరోజు ఎలా ఉందంటే, సువార్త చెప్తే కొట్టే రోజు, సువార్త చెప్తే అడ్డుపడి అడిగే రోజులు. అదే ఒక మందు తాగేవాడిని అడుగుతారు, ఎవరైనా ఎందుకు తాగుతున్నావని. చెడిపోయేవాడిని అడుగుతారు, ఎవరన్నా ఎందుకు చెడిపోతున్నావని. ఈరోజు యవనస్తులకి ఏదన్నా సలహా చెప్తే ఏమంటారు?
నువ్వు నాకు చెప్పేదేంటి? నువ్వు నాకు సలహాలు ఇచ్చేదేంటి? ఏం చెయ్యాలో నాకు తెలుసు. ఒంటి కాలు మీద లేస్తున్నావేమో, జాగ్రత్త. జ్ఞానము, ఆలోచన దేవుని యొద్ద నుండే వస్తున్నాయి కనుక యవనస్తులారా, హెచ్చరికకు లోబడు, హెచ్చరికను గైకొను, దేవుని మాట వినేవాడిగా ఉండు, దేవుని పనిలో పాలిభాగస్తుడవై ఉండు, దేవుని ఎదుట నమ్మకత్వాన్ని సంపాదించుకో. సమూయేలు చిన్నప్పుడే దేవుని దగ్గర ఏం పొందుకున్నాడు? నమ్మకాన్ని సంపాదించుకున్నాడు. దైవజనుడి దగ్గర పెరిగాడు, ఆ పరిచర్యలో వర్ధిల్లాడు. మరి ఏలీ కుమారులకు ఆ ధన్యత వచ్చిందా? రాలేదు. కానీ ఈ మధ్యాహ్న సమయంలో దేవదేవుడు చెప్పుచున్న మాట, యవనస్తుడిగా ఉన్న నీ జీవితాన్ని సమర్పణగా మార్చుకో, సాత్వికుడుగా మారు, దేవుని వాక్యానికి లోబడు. ఇదిగో యవనస్తులు బాగోవాలంటే 2 అధ్యాయాలు ఖచ్చితంగా చదవండి. కీర్తన పూర్తిగా చదవండి, సామెతలు పూర్తిగా చదవండి, కొత్త నిబంధనలో కొరింథీ పత్రిక, అపోస్తుల కార్యాలు చదవండి. యవనస్తులు ఎలా ఉండాలో, సంఘంలో ఎలా ఉండాలో, వారి జీవితాలు ఏ రీతిలో కట్టబడాలో, దేవుని పాత్రలుగా ఎలా ఉండాలో ఆయన తెలియచేస్తూ ఉన్నాడు. ఈ మధ్యాహ్న సమయంలో హెచ్చరికకు లోబడేవాడు ధన్యుడవుతాడు. హెచ్చరికను అంగీకరించేవారు సాత్వికులు అవుతారు. అందుకని అంటున్నాడు, ఎందుకంటే ఆ దినము సమీపించుట మీరు చూచి కొలది మరి ఎక్కువగా అలాగున చెయ్యండి. ఎలాగునా ఇలాగ కూడుకొని ఒకరినొకరు ధైర్యం పరుచుకొని. నేను అంటాను, సంఘములో ఒక్క పరిశుద్ధాత్మ పొందిన వారు ఉంటే ఆ మంట అంతా సంఘాన్ని కాలుస్తున్నారు. ప్రైజ్ ది లార్డ్. వెలిగే కట్టె ఒకటి బలమైనది ఉంటే దాని మీద పచ్చి కట్టెలు వేసిన ఏమవుతాయి? ఎలగటం ప్రారంభిస్తాయి. అప్పుడు కొట్టి దేవుడిని కనపరచు. హల్లెలూయా. నీ ఇంటిలో నువ్వు ఒక్కడవు మండితే, నీ కుటుంబంలో నువ్వు ఒక్కరివే, అయ్యా నేను ఒక్కదాన్నే ప్రార్థన చేసేవాడిని, మా అన్నదమ్ములు చేయరు, మా తల్లిదండ్రులు చేయరు అనుకుంటున్నావా? నువ్వు వెలిగించబడే కట్టెగా నీవు ఉంటే దేవుడు అంటున్నాడు, నిన్ను బట్టి మిగిలిన కట్టెలను వెలిగించగలిగిన దేవుడు, నిన్ను బట్టి బలపరచగలిగే దేవుడు ఆయన. ఆ దేవుని దగ్గర ఎలా ఉండాలట? ధైర్యాన్ని విడిచిపెట్టకో. నువ్వు దేవునిలో సాగాలనుకున్న వెంటనే పరీక్షలు ఎదురవుతాయి, అవమానాలు ఎదురవుతాయి, వెనక్కి లాగేసేవారు వస్తారు, నిందలు వేసేవారు వస్తారు. కానీ దేవుడు ఏమన్నాడు? ధైర్యంగా ఉండు. ఆ ధైర్యం కావాలంటే సింహాల బోనులో దానియేలుకు వచ్చిన ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? నా ప్రియుల ప్రార్థన వలన. ప్రార్థన అంత సాహసోపేత కార్యాలను చేస్తుంది. చాలా మంది అంటారు, డబ్బుంటే కొండ మీద కోతిని. నిజంగా వస్తుందా? డబ్బుంటే కొండ మీద కోతి రాదు. డబ్బుంటే అన్నీ చేయొచ్చు అనుకుంటున్నారు. నేను అంటాను ఒక్కటే, నాకు తెలిసింది ఒక్కటి ఉంటే అన్నీ చేయగలరు. లోకంలో సామెత మనీ మేక్ ఎనీథింగ్. దేవుని వాగ్దానం ఏంటో తెలుసా? Pray to make all things. ప్రార్థన నీ ఆయుధం అయితే, ఉపవాసము నీ గట్టి అయితే, ఈ వాక్యము నీ కనులకు వెలుగై ఉంటే, దేవుని మాట నీకు కిరీటముగా ఉంటే, నువ్వు మోకరించి అడిగితే, దేవుడే అన్నాడు కదా, ఏమని? ఆవగింజంత విశ్వాసము నీలో ఉంటే ఏమి లేస్తుంది? కొండలేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. సంవత్సరపు ఆదివారాలన్నీ, ఆ ఆదివారాల్లో దేవుని దగ్గర గడిపిన గంటలన్నీ, దేవుని దగ్గర ఒప్పుకున్నవన్నీ, సరి చేసుకున్నవన్నీ, విడిచిపెట్టినవన్నీ అన్ని లెక్కేసుకుంటే నా ప్రియులారా ఎంతే. ఎంతగా ఉన్న నిన్ను కూడా దేవుడు ఏం చేయలేదు? తృణీకరించలేదు. మీ విశ్వాసం ద్వారా నేను కార్యాన్ని చేస్తాను. నెరవేర్చే దేవుడు. విశ్వాసంతో ప్రార్థన చేస్తే నా ప్రియులారా దేవుని సన్నిధిలో నీవు నేను ఆయన చెప్పిన మాట, యవనస్తులను దేవుడు బలముగా ఆయుధాలుగా చేసిన దేవుడు.
అందుకని యవనస్తుల దగ్గర ఉండవలసిన కొన్ని మాటలను జ్ఞాపకం చేస్తాను. నా సమయాన్ని గమనిస్తూ నేను ముందుకు వెళుతూ ఉన్నాను ప్రియులారా. పేతురు గారు 2వ పత్రికలో కొన్ని మాటలను సంఘ బిడ్డల కొరకు ఆయన రాస్తూ ఉంటాడు ప్రియులారా. యవనస్తుల కొరకు పేతురు గారు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 5వ వాక్యం నుంచి యవనస్తుల దగ్గర ఏముండాలి ఈ రోజున? ఆ హేతువు చేతనే మీ మట్టుకు మీరు ఎవరంట? యువర్ పర్సనల్ ప్రొటెక్షన్. మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై ఏముండాలి? జాగ్రత్త. పాము ముందు కనబడిందంటే మనకి ఏమొస్తుంది? జాగ్రత్త పడతాం, దాని జోలికి వెళ్ళకూడదు. చేతిలో కర్ర ఉంటేనే, ఆయుధం ఉంటేనే దాని జోలికి వెళ్ళాలి. ఎవరి బిడ్డలారా, నీ దగ్గర హేతు అంటే ప్రార్థన వాక్యం అనే హేతు ఉండగా ఎలా ఉండాలట? జాగ్రత్త. మీ మట్టుకు మీరు పూర్ణమైన జాగ్రత్త. ఎందుకు జాగ్రత్తగా ఉండమన్నాడు? అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా, ఎవరిని పడద్రోయుదునా, ఎవరిని విశ్వాసహీనులుగా చేతునా, ఎవరిని లోకములో పడవేయుదునా, ఎవరిని ఎత్తుకుపోవుదునా అని ఎదురు చూస్తా ఉన్నాడు. కనుక ఎప్పుడు జాగ్రత్త కలిగి ఉన్నాడు. ఎప్పుడు జాగ్రత్త ఉండాలి. నీ మట్టుకు నీకు అందుకని అంటాను, ఎప్పుడు క్రైస్తవ జీవితాలలో యవనస్తులకి నీ దగ్గర 3 ప్రార్థనలు ఉండాలి. ఒకటి, ఒంటరి ప్రార్థన ఎప్పుడు ధైర్యాన్ని ఇస్తుంది. గమనించండి, ఒంటరి ప్రార్థన మీకు ఉందా? ఏకాంత ప్రార్థన ఉందా? పాట ఉంటుంది కదా, అన్నిటికన్నా మిన్నగా కన్నీటి ప్రార్థన మీకుందా? అక్కడ రాబోతుంది. జాగ్రత్త కలిగి ఉండు. జాగ్రత్త కలిగిన వాడికి దేవుని స్వరం వినబడుతుంది. జాగ్రత్త కలిగిన వాడు ఎప్పుడు యుద్ధానికి సిద్ధముగా ఉంటాడు. మీరు యుద్ధ సైనికులు, క్రీస్తులో బలవంతులు. మొదటిగా క్రైస్తవమనే హేతువులో ఉండవలసింది ఏంటంటే మీకు జాగ్రత్త ఉండాలి. అది పరిపూర్ణమైన జాగ్రత్త. జాగ్రత్త లేకుండా ఎవరైనా చెప్తే వినకుండా నాకు అన్నీ తెలుసు అని అనుకుంటే, నా ప్రియులారా, అన్నీ తెలుసు అన్నవాడు ఏమైపోయి లాస్ట్కి పడుతుంది. లోకంలో సామెత ఉంది కదా, 6 నెలలు సహవాసం చేస్తే, చెప్పండి అందరికీ వచ్చే మాట, 6 అవుతారా? నిజంగా అవుతారా? నాకు తెలిసేది అవ్వరు. మరి మీకు తెలిస్తే అయితే చెప్పండి. ఇంట్లో పెద్దలు అంటారు కదా, వాడు పనికి మళ్ళీ ఆడ కూడా తిరుగుతారా? ఆడపిల్లకైతే చెప్తారు. మన ఇళ్ళలో నేర్పున అలవాటు ఏంటంటే ఆడపిల్ల ఫుల్ ప్రొటెక్షన్. ఇల్లు గార్డెన్లో వాళ్ళు ఏర్పడు. ఇలా మాత్రం ఊరంతా తిరిగిరారు గార్డెన్లాగా. నేనంటాను, సెల్ఫ్ ప్రొటెక్షన్ అంటూ చేస్తే ఇద్దరికి ఒకేలాగా. దేవుని దగ్గర తారతమ్యాలు లేవు. జాగ్రత్త. రోషం కలిగి ఉండు. 6 నెలలు సహవాసం చేస్తే 6 అయిపోతే సండే స్కూల్ అప్పుడు ఇచ్చుకున్నాం బైబిల్. ఎప్పుడు? సండే స్కూల్ అప్పటి నుంచి బైబిల్ ఉందిగా. కొన్ని సండే స్కూల్ అయితే ఏమి ఏదో కంఠస్థ వాక్యం చెప్పి ఆ సండే స్కూల్ ఇచ్చి టీచర్ ఏదో చెప్తే వినేసి వచ్చేసాం. 13 years 14 years నుంచి ఏమైంది? జ్ఞానం వచ్చిందిగా. 2 మెదడులు ఉంచాడుగా, పెద్ద మెదడు ఒకటి, చిన్న మెదడు ఒకటి. మరి 15 సంవత్సరాల నుంచి లెక్కేసుకున్నాం. అప్పటి నుంచి బైబిల్ ఉందిగా. ఈ రోజుకి నీకంటూ సొంతంగా ఒక అధ్యాయం వచ్చా చూడకుండా? సొంతంగా 10 ఆజ్ఞలు మొదటి నుంచి చివరి వరకు చెప్పగలమా? సిలువలో పలికిన 7 మాటలు చెప్పగలమా? బైబిల్లో రాయబడిన ప్రకటన గ్రంథంలో చెప్పబడినట్లుగా పరలోక ప్రార్థన ఎంతమందికి వచ్చు? జనగణమని పాడేతారా? పరలోక ప్రార్థన అయితే బాగా వస్తుంది. ఈ రోజున యవనస్తులారా,
నువ్వు బలవంతుడిగా ఉండాలని ఎందుకు హెచ్చరిక చేస్తానంటే, జాగ్రత్త ఎందుకు ఉండాలంటే, ఇక్కడ వాక్యం చెప్తుంది, క్రైస్తవుడు అయితే సరిపోదు, బైబిల్ చదివితే సరిపోదు, ఉపవాసం ఉంటే సరిపోదు, పరిశుద్ధాత్మలో ఉన్నానంటే సరిపోదు, ఎప్పటికప్పుడు జాగ్రత్త ఉండాలి. ఎందుకో తెలుసా? సాతాను నీ చుట్టూనే తిరుగుతూ ఉంటాడు. సాతాను నీ చుట్టూనే తిరుగుతూ ఉంటాడు. ఎక్కడ అవకాశం దొరుకుతుందా నిన్ను పడేయాలి. నీ విశ్వాసాన్ని చెదరగొట్టాలి. అందుకని దేవుడు అంటున్నాడు, మొదటిగా నీకు ఉండవలసినది జాగ్రత్త. రెండవది, నీ విశ్వాసమునందు ఏముండాలి? మంచి గుణం ఉండాలి. దేవుని పిల్లలకి ఎలాంటిది ఉండాలి? దుర్బుద్ధి అనేది ఉండకూడదు, మంచి గుణం. ఆ గుణం ఎలాంటిదో తెలుసా? నీ విరోధిని సైతం నీవు ప్రేమించగలిగి, విరోధిని కూడా క్షమించగలిగి, ఇతరులకు తెలియని వారికి దేవుడి గురించి చెప్పగలిగే ఆ మంచి గుణం ఉండాలి. ఆ గుణం ఉందా ఈరోజు? సామెతల్లో కొన్ని మాటలు చెప్తారు, సమయం లేదు కానీ ఉండకూడనివి 7 ఉంటాయి సామెతల్లో. మనుషుల దగ్గర ఉండకూడదంటే, యవనస్తుల దగ్గర ఆ 7 గుణాలు ఉండకూడదంట. మీరు సామెతలు తీసుకుని ఇంటికి వెళ్ళి చదివితే ఆ మాటలు ఖచ్చితంగా కనబడతాయి ప్రియులారా. ఎందుకంటే ఆ మాటలు అంటే మంచి గుణమును, సద్గుణమునందు జ్ఞానం ఉండాలి. అజ్ఞాని వలె బతకొద్దు. ఎఫెసీ పత్రికలు 5:15 అదే అంటాడు, సమయమును పోను ఒక సద్వినియోగం చేసి జ్ఞానుల వలె నడుచుకోండి, అజ్ఞానుల వలె కాదు. జ్ఞానం కలిగిన వాడంట రేపటి గురించి చింతించడంట. ఈ రోజు దేవుని కృపలో ఉన్నాము, రేపు ఏం జరిగినా దేవుని చెప్తాం, రేపు ఏమి జరిగినా అది దేవుని దయ. ఇంకొకటి నా ప్రియులారా, జ్ఞానమునందు ఆశా నిగ్రహం. చూసిందల్లా కావాలనుకో, కష్టపడి సంపాదించుకోవాలని ప్రయత్నం చేయ నా ప్రియులారా. ఎందుకంటే కొంతమంది తల్లిదండ్రులు పేట మీద కట్టి పెడతారు. మొన్న భీమవరంలో వాళ్ళ అమ్మందంటున్నాయి, నువ్వు ఫస్ట్ క్లాస్ పాస్ అవ్వడం బండి కొనిస్తున్నాను. చక్కగా ఫస్ట్ క్లాస్ పాస్ అయిన తర్వాత వాళ్ళ అమ్మ పేట మీద కట్టేటాడు. బండి అంటే ఈవిడికి నచ్చిన బండి కొనేవాళ్ళనుకోండి, ఆడని కూడా నాకు నచ్చిన బండి కొనిస్తారు. 10th ఫస్ట్ క్లాస్లో పాస్ అయినంటే, అమ్మ పేపర్లో నా పేరు వచ్చింది, ఇదిగో ఆ డూక్ బైక్ కావాలి. ఏ బైక్ అది? నేనంటే బండి కొనుక్కుంటే అమ్మని నాన్న ఎక్కించుకుని హాస్పిటల్కి తీసుకెళ్ళేలాంటి బళ్ళు. ఆ బండి కొనుక్కుని నువ్వు వేగంగా వెళ్ళిపోయి తల్లిదండ్రులకు బలమైన లోటు తెచ్చిపెట్టాడు. ఈరోజు ఎక్కడ చూసినా బైక్ యాక్సిడెంట్లు ఎవరున్నారు? అవనస్తులే. రీల్స్ చేయటానికి కొంత కొత్త బండి కొనిస్తే ఎంతో ఒకటి కూర్చోబెట్టుకుని ఫోన్ ఇలా పెట్టుకుని రయ్యి మన ఒక చేతితో బండి తిప్పితే కాలు చేయిలుగా మరుసటి రోజు హాస్పిటల్ ఎక్కేస్తాం. ఈ రోజున జాగ్రత్త. మీ తల్లిదండ్రులు లిమిట్ ఏంటో తెలుసుకో, అన్నిటినీ అణుచుకో, నీవు కష్టపడి సంపాదించుకోవాలనే ప్రయత్నం చేయండి. ఇవన్నీ కావాలంటే నిగ్రహం. నేను సంపాదిస్తాను. చాలా మంది అంటాం కదా, ఇంట్లో కోపం వచ్చినాడు, నాకు ఒక రోజు టైం వస్తుంది, ఆ రోజు నేను చెప్తాను. నేనంటాను, నీ టైం ఎలా రావాలి తెలుసా? మొదటిగా నేను చెప్పాను, 6 డిజిట్లో రావాలి నీ టైం. లక్షలు సంపాదించేలా అది రావాలి అంటే రోషము కలిగిన ప్రార్థన ఉండాలి, దేవుని మీద ఆదుకునే మనస్సు ఉండాలి, ఆయనతో సహవాసం ఉండాలి, ఆయన్ను హత్తుకొని సాగాలి, ఆయననే గురిగా పెట్టుకొని సాగాలి. అప్పుడు శ్రమలు సహిస్తావు, అవమానాలను దాటుకొని వెళ్తావు, నిందలను అధిగమించి వెళ్ళి అన్నిటినీ కంట్రోల్ చేసుకుంటావు. ఆశా నిగ్రహమునందు ఏముండాలంట? సహనం ఉండాలి. చాలా మంది జీవితాలు ఈరోజు సహనం లేదు. చిన్న మాట అంటే ఎలాగా సెలపాం పిల్లలు వేసినట్లు వేస్తారు. సహనం లేదు, ఓర్చుకోలేవు. ఈరోజు దేవుడు అంటున్నాడు, క్రీస్తు కార్యాలు చూడాలి అంటే
వేచి చూడాలి, ఓర్చుకోవాలి, కనిపెట్టాలి. అబ్రహాము గారితో మాట్లాడినప్పుడు ఎన్ని సంవత్సరాలు కనిపెట్టాడో దేవుడు నెరవేరుస్తాడు అని. అనేక మంది భక్తుల జీవితాల్లో అదే జరిగింది. కనిపెట్టి ఉన్నారు, వేచి చూచారు, దేవుని కార్యాలను సంపూర్ణంగా అనుభవించారు. యవనస్తులారా, మీరు వేచి ఉంటే, ప్రార్థన యోధులుగా ఉంటే దేవుడు అంటున్నాడు నీ సహనము నీకు సహాయముగా మారుతుంది. ప్రైజ్ ది లార్డ్. నువ్వు కనిపెట్టి చేసే ప్రార్థన నీ చుట్టూ నీ అక్కర్లను తీర్చేందుకు కృపగా మలిచే దేవుడు. ఇంకా ఏమంటాడు ప్రియులారా, ఆయన సహనమునందు భక్తిని, భక్తి యందు సహోదర ప్రేమ. భక్తి ఉండాలి, ఆ భక్తిని కలిగించే శక్తి భయము, భక్తి. ఈ రెండు ముడిపడి ఉన్నాయి. చాలా మందిలో భయం ఉంటే భక్తి ఉండటం లేదు, భక్తి ఉంటే భయం ఉండటం లేదు. ఈ రెండింటిని ముడివేసుకో. ఇంకా ఏమంటారు, భక్తి యందు సహోదరుల ప్రేమ. చెడిపోయిన వారిని, చెదరిపోయిన వారిని, అల్లరి పాలైపోయిన వారిని, దోషణ పాలైపోయిన వారిని ప్రేమించి మరలా దేవుడు దయ చూపుతాడనే ఆ మాటలు వారికి తెలియచేయగలగాలి. ఆ నిరీక్షణ వారికి తెలియచేయగలగాలి. ప్రియ దేవుని సంగమా, దేవుడిచ్చిన ఆ కార్యాలను జ్ఞాపకం చేసుకుంటే ఈ రోజున చింతించదగ్గ విషయం ఏంటో చెప్పనా? ఎవరో పనికిమాలుడు పాస్టర్ కింద క్రిస్టియన్ పేర్లు కనబడతాయి, ఒక హీరో కింద ఓ మోషే పేరు కనబడుతుంది, ఓ అబ్రహాం పేరు కనబడుతుంది, ఓ జయరాజు పేరు కనబడుతుంది. మళ్ళీ దరిద్రానికి పలానా ఊరని కూడా వేయించుకుంటారు, ఆ ఊరు టీం అని కూడా వేస్తారు. నేనంటాను, మీ పేర్లు బ్యాంకులో మీద కాదు, జీవ గ్రంథంలో కనబడాలి. జయించామని, క్రీస్తు సైనికులమని, సువార్త వీరులమని, ప్రార్థన యోధులమని, అంచకాల అభిషేకంతో మండించబడి జయించామనేటువంటి ఆ కృపను మన జీవితాల్లో కలిగి ఉండాలి. సహోదరుని ప్రేమించు, భక్తిలో భయాన్ని అమర్చుకుంటూ నువ్వు ముందుకు వెళితే దేవుడు నువ్వు ఎప్పుడు విడిచిపెట్టడు. ప్రియులారా, ఇంకా చదువుదాం ప్రియులారా. సహోదర ప్రేమ యందు దయను అమర్చుకోవాలి. దయాగుణం ఉన్నవారంట దేవుడికి అప్పించేవారంట. హల్లెలూయా. పేదలను కనికరించువాడు యెహోవాకు అప్పిస్తున్నాడు. ఈ రోజున దేనిని అమర్చుకుంటున్నాం మనము? ఏ మాట మీద సాగుతూ ఉన్నాము? ఏ ఉద్దేశంతో నడుస్తూ ఉన్నాము? ఏ రీతిలో దేవుని ప్రేమను, నా ప్రియులారా, ఆశ్చర్య కార్యాలు జరిగించుతున్న ఈ కార్యాలన్నింటినీ మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుడు ఇలాంటి వాగ్దానాలు నీకు తెలియజేసినప్పుడు యవన ప్రాయంలో నువ్వు సరి చేసుకోకపోతే ఏమైపోతావంట? కిందకు వెళితే ఆయన అంటాడు, ఇవి నీకు కలిగి విస్తరించిన ఎడల మన ప్రభువైన యేసుక్రీస్తు గూర్చిన అనుభవ జ్ఞాన విషయములో మనల్ని సోమరులైనను నిష్ఫలులైనను కాకుండా చేసేదిదే. మీ జీవితాన్ని నిర్ణయించేదిదే. ఇవన్నీ తెలిసి కూడా నువ్వు సోమరిగా ఉన్నావంటే, ఇవన్నీ తెలిసి కూడా నా ప్రియులారా నువ్వు ఫలాలు లేని వాడిగా ఉన్నావు అంటే దాని ఫలితార్థం ఏంటి? కాయలు లేని చెట్టు వంక ఎవడన్నా చూస్తాడు అసలు? ఫలాలు కలిగిన చెట్టుకి ఏం తగులుతాయి? రాళ్ళ దెబ్బలు తగులుతాయి. నువ్వు క్రీస్తులో ఫలించు, క్రీస్తు కొరకు నిలబడు, ఆయన సన్నిధిలో సోమరు అవ్వకుండా నిష్ఫలాలు లేనివాడిగా ఉండవు అంటాడు. ఇంకేమంటాడు? ఇవి ఎవరికి లేకపోవునో వాడు తన పూర్వ పాపములకు శుద్ధి కలిగిన సంగతి మరిచిపోయి బుద్ధివాడును దూరదృష్టి లేని వాడు అవుతాడు. అన్నీ తెలిసి కూడా దేవుడు ఉన్నాడు, దేవుడు కార్యం చేస్తున్నాడు, నన్ను బలపరిచేవాడు, నా సహాయకుడని నువ్వు విశ్వసించకపోతే
నువ్వు గుడ్డివానితోనే సమానం. నువ్వు గుడ్డివాడు అంటున్నాడు. ఎలాగంట? గుడ్డివాడుగాను దూరదృష్టి. ఎందుకంటే నాకు లక్ష్యం ఇచ్చాడు దేవుడు, నన్ను రక్షించాడు. నా గురించి దేవుడు ఒక్కొక్కరిని ఎందుకు రక్షిస్తాడో తెలుసా? నీ గురించి ఒక కళ ఉంది దేవుడు. ప్రతి మనిషి గురించి దేవుడికి ఒక కళ ఉంది. ఈ వ్యక్తి అయితేనే చేయగలడు, ఈ కుమార్తె అయితేనే చేయగలడు, ఈ కుమారుడు అయితేనే సాధించగలడని దేవుడు ప్రతి ఒక్కరి గురించి కలగలిగిన వాడు. అందుకని అంటాడు, మనం గుర్తొచ్చినప్పుడు అంటే తన అరచేతుల్లో చూస్తానంట. చూడుము, నేడు నేను నిన్ను అరచేతులలో చెక్కున్నాను. చూస్తానంట, పలానా రాజకుమార్ ఎలా ఉన్నాడు, పలానా సోదరుడు ఎలా ఉన్నాడు, పలానా సోదరుడు ఎలా ఉందని. నువ్వు గుర్తుకు రావాలి దేవుడికి. నువ్వు దేవునితో నడిచేవారిగా ఉండాలి. ఆ స్థితిని నువ్వు కలిగి ఉంటే ఈ మధ్యాహ్న సమయంలో ప్రియ దేవుని పిల్లలారా, యవనస్తులారా, దేవుడిచ్చిన ఆ తరుణాన్ని జ్ఞాపకం చేసుకుని ముందుకు వెళితే నేను ముగించబోతున్నాను ప్రియులారా. ఎందుకంటే ఆఖరిగా మరొక 2 మాటలు చెప్పి నేను ముగించబోతున్నాను. 10వ వచనం. అందువలన సహోదరులారా, మీ పిలుపును ఏర్పాటును నిశ్చయము చేసుకొనుటకు మరి జాగ్రత్త పడుడి. మీరింటి క్రియలు చేయువారు అయితే ఏమిటంట? నువ్వు తొట్టిల్లపోవని దేవుడు చెప్తా ఉన్నాడు. పాత నిబంధనలేమో యవనస్తులు తప్పక తొట్టిల్లుదురు. కొత్త నిబంధనకు వచ్చేసరికి ఇవన్నీ ఉంటే తొట్టిల్లిపోవటం అనే మాటే లేదు. నిలబడు, బలపడు, బలవంతుడిగా ఉండు, యుద్ధ వీరుడిగా ఉండు, యుద్ధ నైపుణ్యతను కలిగి ఉండు. నీ యుద్ధము ప్రార్థన అనే ఆయుధాన్ని కలిగి నేర్చుకో. దేవుడు అంటాడు కదా, కుడి ఎడమ ఆయుధములు కలిగిన వారమై ఉందుము. ఈరోజు నీ దగ్గర ఏ ఆయుధం ఉంది? ప్రార్థన, పాటల, వాక్యమా, ఉపవాసమా, సహవాసమా, ఐక్యత, సహోదర ప్రేమ? ఎందులో ఉంది నీ బలం? ఆ బలాన్ని బలపరుచుకో. క్రీస్తు మీద ఆనుకో. నీవు తొట్టిల్లిపోవు. యవనస్తుడా, నువ్వు జారిపోవు. యవనస్తుడా, దేవుడు నిన్ను నమ్మాడు. ఒకటే మాట అన్నాడు, యవనస్తులారా మీరు జయించారు. జయించిన వారు ఎప్పుడు సన్నగిల్లిపోరు. జయించిన వారు జడియరు. అందుకనే ఆ మాటలు రాస్తున్న, తొట్టిల్లరు. అలాగున మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు యొక్క నిత్య రాజ్యములో ప్రవేశము మీకు సమృద్ధిగా దొరుకుతుంది. The doors is open. నువ్వు నిలబడితే, తడబడితే, కలబడితే, నేనంటాను రోషం కలిగి ప్రార్థన చేస్తే, ఏలియా యవనములో రోషం కలిగి ప్రార్థన చేస్తే 3.5 సంవత్సరాలు లాక్ చేయబడింది ఆకాశం. యెహోషువ ప్రార్థిస్తే సూర్య చంద్రులు ఆపబడ్డారు. ఈరోజు నీ సమస్యల కొరకు నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు విడుదలనివ్వడా? నీ జీవితం కట్టబడాలని అంగలారిస్తే దేవుడు కార్యం చేయడా? చెయ్యాలి అంటే పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయండి. యోధా పత్రికలో ఒక మాట ఉంటుంది. ఆ మాటను చెప్పి నేను ముగిస్తాను ప్రియులారా. యోధా రాసిన ఆ మాటలను జ్ఞాపకం చేసుకున్నాం. 20వ అధ్యాయం 20వ వచనం. ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద ఏమవ్వాలి? మిమ్మల్ని మీరే కట్టుకోవాలి. ఎప్పటికప్పుడు ఎదగాలి. ఒక్క స్థితిలో ఆగిపోవటం కాదు. పైకి ఎక్కుతానే ఉండాలి, ఎదుగుతానే ఉండాలి, ప్రార్థిస్తానే ఉండాలి, వాక్యం చదువుతానే ఉండాలి. సేవా పరిచర్యలో ముందుకు వెళ్ళేవారుగా బలపడండి. ఎలా ఉండాలంట? పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయించు నిత్య జీవార్థమైన మన ప్రభువుకు యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుచు దేవుని ప్రేమలో నిలుచున్నట్లు కాచుకొని ఉండు. సామెతలో రాస్తాడు,
నా మాటలు పట్టుదలతో పట్టుకొని నీ హృదయంలో. యవనస్తులారా, ఈ మధ్యాహ్న సమయంలో దేవుడు చెప్పుచున్న మాటలు జ్ఞాపకం చేసుకోండి. నువ్వు తొట్టిల్లిపోవని దేవుడు చెప్తున్నాడు. నిన్ను పడిపోనివ్వనన్నాడు. నువ్వు క్రీస్తు కొరకు నిలబడితే, క్రీస్తులో నువ్వు భాగమైతే, నా ప్రియులారా, నీ కార్యాలు దేవుడు సఫలం చేస్తాడు. నీ ప్రార్థనలు దేవుడు అంగీకరిస్తాడు. నీ చదువును ఆశీర్వాదంగా మారుస్తాడు. నీ కుటుంబాన్ని బలోపేతంగా చేస్తాడు. అలాంటి దేవుని వాక్యాన్ని మనం కలిగి ఉన్నాము కనుక ప్రియులారా, ఎప్పుడు మెలకువ కలిగి ప్రార్థన చేయాలి. అనుదినము యూ కెన్ రీడ్ ఎవ్రీ డే ద హోలీ స్పిరిట్ వర్డ్స్. పరిశుద్ధాత్మ దేవుని లేఖన బాగా వచనాలను చదవండి, మోకరించండి, ఉపవాసం ఉండండి, ఒకరినొకరు బలపరుచుకోండి, ఒకరికొకరు అంగలార్పు విద్య నేర్చుకునే విధముగా పరిశుద్ధాత్మలో ప్రార్థన చేస్తే దేవుడు మీ లక్ష్యాలను సఫలం చేయునుగాక. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ఇంకొంచెం సమయాన్ని గమనిస్తూ ముందుకు సాగుతా ఉన్నాం. ప్రార్థన